యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యం. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వాక్యమును అప్పగింతును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనివన్నీ అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. చాలు 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 చాలు. ఈ మాటల్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానిస్తాం. మొదటిది, దేవుడు మనకి ఆశ్రయపూర్వకంగా ఉంటాను అంటున్నాడు. ఈ రోజున ఈ మందిరానికి రాని ప్రజలందరూ కూడా దేవుని ఆశ్రయం పోగొట్టుకుంటారేమో అనిపిస్తారు నాకైతే. దేవుడు మందిరాన్ని కట్టి, దేవుడు మందిరానికి లోను వచ్చి, మందిరానికి వచ్చిన బిడ్డను ఆశీర్వదించడానికి ఆయన ఆశపడి కోరుకున్న వాడే మన మధ్యలో వస్తే, కొంతమంది ఏమో ఆశపడి వచ్చారు, మరికొంతమంది ఏమో నాకేం పట్టింది, నాకు సంబంధించింది కాదు ఇది, నేను యేసయ్య బిడ్డను కాదు కదా, నాకు ఆశీర్వాదం ఎందుకు, ఆయన ఆశ్రమంలో నేను ఎందుకు ఉండాలి, ఆయన నాకు సంబంధించిన వాడు కాదు కదా అని చాలా మంది గ్రామంలో తిరిగి నిద్రపోతున్నారు. మీరైతే, నేనైతే, మనమైతే దేవుని కృపను పొందడం నిమిత్తం, దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం పొందడం నిమిత్తం, దేవుడిచ్చిన బలము నిమిత్తం, దేవుడిచ్చే సంతోషం నిమిత్తం, దేవుడిచ్చే ఆరోగ్యం నిమిత్తం, దేవుడిచ్చే ఐశ్వర్యము ఆశీర్వాదము నిమిత్తం మనం యేసయ్య మందిరానికి వచ్చినాం. మనము అందరికంటే ధన్యులమే. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు మొదటిగా మనకు ఆశ్రయముగా ఉంటాను అంటున్నాడు. ఆశ్రయము అనగా దాచబడే ఒక స్థలం, తప్పించబడే ఒక స్థలం, కాపాడగలిగిన ఒక స్థలం, క్షేమ కలిగి బ్రతకగలిగిన ఒక స్థలం దేవుని ఆశ్రయపురం. ఈ ఆశ్రయపురంలో ఎవరు ఉంటారో వాళ్ళకి ఎండ తప్ప, వాన తప్ప, వర్షము తప్ప, మంచు దెబ్బ రాకుండా కాపాడగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎవరు ఆయన ఆశ్రయంలో లేరు, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుంది మనకి అంతుపట్టని పరిస్థితి. అందుకనే మరొక చోట రాయబడింది, మహోన్నతుల చాటున దాచబడిన వాడు సర్వశక్తిని విశ్రమించిన వాడితో సమానం. వాడు ఎండ దెబ్బకు కానీ, రాత్రుల కాయ వెన్నెల దెబ్బకు కానీ అపాయం రాకుండా కాపాడబడతాడు. ఏ తెగులు వాడి గుడారాన్ని సమీపించదు. వాడు బయటకు వెళ్ళిపోతుండగా దేవుడు తోడుగా ఉంటాడు, లోపలికి వస్తుండగా దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని ఆశ్రయించే ఒక కుమారుడు, ఒక కుమార్తె. మనము దేవుని ఆశ్రయంలోనికి మనం వచ్చినాము, మనం కాపాడబడతాం ఈ గురించి. ఆమేన్. మనం తప్పించబడతాం ఈ గురించి. ఎక్కడో ఎన్ని పరిస్థితుల్లో ఏ విధంగా ఒక కార్యక్రమాలు జరుగుతుందనేది మనకి ఎంత మాత్రం అర్థం కాదు. అయితే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగపరచుకో, అజ్ఞానుల వలె ఉండద్దు, జ్ఞానము కలిగి నడుచుకో. నీ జ్ఞానము నిన్ను తప్పిస్తుంది, రక్షిస్తుంది, బ్రతికిస్తుంది, కాపాడుతుంది. దానిని దేవుని
జ్ఞానం అంటారు. ఒకవేళ దేవుని జ్ఞానము, దేవుని ఆశ్రయంలో మనం లేదంటే రాబోయే ఉగ్రత వల్ల మనం తప్పించబడతామన్న ఆ నిర్ధారణ మనకు ఉండకపోవచ్చు. దాచబడే బిడ్డలు సురక్షితంగా బ్రతికి సురక్షితంగా జీవించగలరు. దాచబడిన ప్రజలకి ఎలాంటి అపాయాల సమస్యలు ఎదురు ఇబ్బందులు వస్తారో అర్థం కాదు. అది దేవుడు అంటున్నాడు, నేను మీరు నా ఆశ్రయంలోనికి వచ్చినారు కనుక నేను మిమ్మల్ని కాపాడేస్తా. ఆమేన్. దేవుడు కాపాడాలి అంటే, దేవుడు రక్షించాలి అంటే, దేవుడు తప్పించాలి అంటే, దేవుని చేత నువ్వు కాపాడబడాలి అంటే ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గర ఏమున్నదంటే రెక్కలు ఉన్నది. రెక్కలు, ఆయన రెక్కలు ఆరోగ్యకరమైన రెక్కలు అని చెప్పి వాక్యంలో రాయబడ్డది. ఎలాంటి రెక్కలు అంట? అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యకరమైన రెక్కలు, యేసయ్య రెక్కలు. రాగలగా ఈరోజు ఎంతమంది నిద్రపోతే ఇక్కడికి వచ్చిన చేతులపై నేను ప్రార్థన చేసిన ప్రభా, కొంతమంది నిద్రపోతున్నారు, నిద్ర రాకూడదు వాళ్ళకి మందులో కూర్చోవాలని చెప్పి నేను ప్రార్థన చేసిన. ఆమేన్. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. దేవుని దగ్గరకు వస్తే ఆయన బలం ఇచ్చి పంపిస్తాడు. దేవుని దగ్గరకు వస్తే ఆయన జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. దేవుని దగ్గరకు వస్తే ఆయన కృప నుంచి కాపాడుతాడు. దేవుడు బలవంతుడు కనుక దేవుని దగ్గర ఉన్న నీకు ఆయన బలవంతుడిగా చేసి నడిపిస్తాడు యేసయ్య. అయితే బలవంతుల చేతిలో బాణంలాగానే మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఎండకి ఎలాంటి కండలు కలిగిన మనిషి అయినా తట్టుకోలేకపోతున్నాడు. అలాంటి విపరీతమైన ఎండలు ఎందుకు విపరీతమైన ఎండలు వచ్చిందంటే విపరీతమైన పాపాన్ని బట్టి మాత్రమే. ఎవరు చేశారు పాపాలు? జంతువులు చేసిందా? పక్షులు చేసినాయా పాపాలు? చెట్లు చేసినాయా ద్రోహాలు? లోకంలో సమస్త జీవరాశులు చేసినాయా పాపాలు? లేదా తన సొంత చేతులతో చేసిన మానవుడు విపరీతంగా పాపం చేస్తే ఈ కొద్ది ఎండ విపరీతమైన ఎండగా మారుతావు. అక్రమము చేయదురా, పాపం జోలికి పోవద్దురా, లోకము మనకు సంబంధించింది కాదురా, నేను సజీవుడైన దేవుడను, పవిత్రమైన దేవుడను, నాతో కూడా సావాసము చెయ్యి, నా ఆశ్రయంలో నిలబడు, నా పవిత్రతను పొందు, లోకమును పాపమును సాధన చేయించి జైసంగా కనబడు, నాతో కూడా వచ్చి నా సింహాసనం ఎదుట నేను కూర్చోబెట్టాలి అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్న దేవుని మాటను మనం పెడలు చెవులు పెట్టి ఏదో చేసుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఏదేదో మార్గాలు వెళ్ళిపోయి ఆయన మార్గాలు విడిచిపెట్టి రోమ తక్కువ నక్షత్రాలుగా ఈ లోకంలో కొద్దిమంది బ్రతుకుతున్నారు. చాలా మంది దేవునికి భయపడుతున్నారు, దేవునికి లోబడుతున్నారు, దేవుడు చెప్పినట్లు వింటున్నారు, దేవుని ఆరోగ్యం పొందుతున్నారు, దేవుని ఆశీర్వాదం పొందుతున్నారు, దేవుని ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు, దేవుని బలం వలె దేవో నక్షత్రం వలె ముందుకు సాగుతున్నారు చాలా మంది. ఆ చాలా మంది ప్రజల్లో నీవు నేను కనబడాలని యేసయ్య ఆశిస్తున్నాడు. యేసయ్య మానవునికి సంతోషం ఇచ్చి, యేసయ్య మానవునికి ఆలయం ఇచ్చి, యేసయ్య మనుషులందరికీ ఆశీర్వాదం ఇచ్చి, యేసయ్య సకల మానవాన్ని ఆయనలాగా పవిత్రమైన జీవితం కలుగజేసి, యేసయ్య ప్రతి పాపం నుంచి ప్రతి మానవాన్ని విడిపించి ఆ పరలోక రాజ్యానికి తీసుకోవాలని ఆశపడితే ఆ ఆశను తీర్చగలిగిన వాళ్ళు చాలా మంది లేరు. నోవాహు, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతా, మీకంటూ ఒక పడవను తయారు చేసుకో, మిమ్మల్ని రక్షించడానికి ఒక ఆశ్రయపరమైన ఒక కార్యక్రమం చెయ్యి, అక్కడ మీ కుటుంబాన్ని రక్షించి తప్పించి కాపాడి సురక్షితంగా ఉంచుతాను, నా మాట విని నోవాహు అని చెప్పి నోవాహుతో మాట్లాడగానే నోవాహు చెవి ఎగిరాడు. చెవి ఎక్కి వినగానే అపాయము ఎదురవుతా ఉంది.
నీళ్ళ చేత ప్రపంచాన్ని ముంచుతున్నాడు దేవుడు. పాపం చేస్తున్న ప్రతి మానవుని నాశనం చేస్తున్నాడు యేసయ్య. పవిత్రతను కోల్పోయి ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రతి మానవుడికి శిక్ష విధిస్తున్నాడు దేవుడు. ఆ శిక్ష నుంచి తప్పిస్తూ, అపాయం నుంచి రక్షిస్తూ, ఆ పాపం జోలు వెలగకుండా నోవా కుటుంబాన్ని రక్షణ పడవలోని రక్షించి వాళ్ళని కాపాడుతున్నాడు. ఆ కాపాడబడిన నోవా కుటుంబం ఎవరంటే మీరే. దేవునికి స్తోత్రం. చప్పట్లు దేవునికి అర్పణిస్తున్నాం. ఆ నోవా కుటుంబం నీవి మాత్రమే. ఆ నోవా కుమారుడు నీవు, నీ కుటుంబీకులు మాత్రమే. రక్షించబడాలి, రక్షణ నడిపించాలి, రక్షణ ఆనందంగా కలుగజేసి కడ వరకు కాచి కాపాడి మోక్షానికి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్న కుటుంబీకుడు నీవే. అయితే కొంతమంది ఈరోజు కాకపోతే రేపు వెళదాంలే, ఈ వారం కాకపోతే రేపు వారం వెళదాంలే, ఈ నెల కాకపోతే ఇంకొక నెలకు వెళ్ళి దేవుడి సన్నిధిలో గడుపుదామని చెప్పి ఆలస్యం చేస్తున్నారు కొద్దిమంది. ఆలస్యం చేస్తున్న కొద్ది మందితో దేవుడు మాట్లాడతాడు. నీకు మరణకరమైన సంభవాలు రాకమునిపే, దుర్దినములు నీ జీవితంలో కలగక మునిపే, నీవు మరణించక మునిపే జీవము కలిగినటువంటి యేసయ్యను దర్శించవా? ప్రాణమును రక్షించి ప్రాణదాతగా బ్రతుకుతున్నటువంటి యేసయ్య నీడలోకి రాగలవా? నీవు వస్తే బ్రతికి పట్టగలుగుతావు, లేకపోతే నేను కూడా ఏమీ చేయాలని రాత్రి ప్రభువారు మీతో నాతో సూటిగా మాట్లాడుతున్నారు. దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన దేవుడు ఆయన, క్షమించగలిగిన దేవుడు ఆయన, మన్నించేందుకు మనసు కలిగిన దేవుడు యేసయ్య. ఎన్నో కుటుంబాలు ప్రభు దగ్గరికి వచ్చినారు, పాప క్షమాపణ పొందినారు, పాపాన్ని విడిచిపెట్టారు, ప్రభుతో నడుస్తూ ప్రభు ఆశ్రమంలో బ్రతుకుతున్నారు. వీళ్ళు ఏనాటికైనా మోక్షానికి వెళ్ళక తప్పదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధిస్తాం. ప్రభుని గట్టిగా స్తుతించి దేవుని ఘనపరుస్తాం. ఒక నిమిషం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధ
పాడేదను ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము. అందరూ కాడికి వస్తున్నా. దేవునికి నా వ్యాజ్యము అపగితును. నువ్వు ఎవరితో వ్యాజ్యం ఆడుతున్నా, ఏ మనుషులతో వ్యాజ్యం ఆడుతున్నా, ఏ గవర్నమెంట్తో వ్యాజ్యం ఆడుతున్నా, ఏ కుటుంబంతో వ్యాజ్యం ఆడుతున్నా, అది ఆయనకు అప్పగించు. ఆయన నీకు న్యాయం చేస్తాడని మాటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన వ్యాజ్యాలన్నీ కూడా మనం దేవునికి అప్పగించాలి. తీర్పు నీవు తీర్చొద్దు. ఏ విషయంలో కూడా మనకు తీర్పు తీర్చడానికి దేవుడు మనకు అనుమతించలేదు. నేనైనా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తీర్పు తీర్చని చెప్పి నాకు ఎప్పుడు నా దేవుడు చెప్పింది లేదు. నాకు చెప్పిందల్లా ఒకటే మాట, నీకు ఎవరన్నా కనబడని నువ్వు ఏ స్థలమైనా వెళ్ళు, నువ్వు ఏ ప్రజల మధ్యలో వెళ్ళు, నా పేరిట మీరు వారిని దీవించు, నేను వారిని దీవిస్తానని దేవుడు నాకు మాట ఇచ్చాడు. తీర్పు తీర్చరా కొడుక, తీర్పు తీర్చని సంగమా, తీర్పు తీర్చు కుమార్తె కుమారుడని బైబిల్లో ఎక్కడా రాయబడి. అని ఏమన్నాడంటే, నేను శిక్షించడానికి రాలేదు కానీ క్షమించడానికి వచ్చిన. చప్పటి ఈరోజు నా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. 100 పాపాలు చేసినావా, 1,00,000 పాపాలు చేసినావా, ఎవరు చేయలేని ప్రపంచంలో ఏ మానవుడు చేయలేని అతిక్రమాలు చేసినావా, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతూ నీ పాపములను ఈరోజు క్షమించబడ్డదే. ఆయనకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. ఆమె వచ్చినప్పటి నుంచి యేసయ్య పాదాలు మన ఎత్తులతో కుడుస్తూ, సెంటు పోస్తూ, ఏడుచుకుంటూ ఆ ఏడుపు నీళ్ళతోనే ఆయన పాదాలు కడుగుతూ ఉంది ఒక స్త్రీ. ఆ స్త్రీని చూస్తున్నాడు, శిష్యులు తీస్తున్నాడు యేసయ్య. శిష్యులారా, మీ మధ్యలోకి నేను వచ్చిన నా పాదములకు కడవడానికి మీరు నీళ్లు ఇవ్వాలా? సంగమా, మీ మధ్యలోకి నేను వచ్చిన నా పాదములు కడవడానికి మీరు నాకు ముందు ఇవ్వాలా? ఇవి ఎవరో నాకు తెలియదు, ఇవి ఎలాంటిదో నాకు గుర్తురాలా, ఇవి ఎవరి బిడ్డో నాకు తెలియదు. అయినప్పటికీ నేను వచ్చినప్పటి నుంచి నా పాదాలతో తన కన్నీళ్ళతో కడిగి నన్ను పాదాభిషేకం చేస్తాను. ఈమె నన్ను బహుగా ప్రేమిస్తున్నది కనుక ఈమె బహు పాపములు నేను క్షమిస్తున్నానని దేవుడు అక్కడ మాటించాడు. తప్పకుండా దేవుని మహిమ. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను చూసి మధ్యలో ఉంది, నీతో నాతో మాట్లాడుతున్న చక్కటి ప్రేమ కలిగిన జాలి కలిగిన మాటలు ఈ రోజు నేను క్షమించి నీకు నేను పంపబోతున్నా. ఆమేన్. ఈ రోజు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి నీకు నేను పంపబోతున్నా. ఇది నా ఆజ్ఞ, ఇది నా ప్రేమ, ఇది నేను కలిగి ఉన్నా మనస్సు. మనస్సు మనస్సు దేవుని మనస్సు ఎలాంటిది? రక్తపాతుగా క్షమించడానికి ఆశ కలిగిన వాడు మన యేసు. గ్రామస్తులందరినీ ప్రేమిస్తున్నాడు, గ్రామస్తులందరికీ అన్నపానం పెడుతున్నాడు, గ్రామస్తులందరికీ వస్త్రం ఇచ్చాడు, గ్రామస్తులందరూ కూడా కరోనా వ్యాధి కూడా కాపాడుతున్నారు. మరి మిమ్మల్ని మాత్రమే తీసుకొచ్చినాడు. ఎందుకంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవించాలి, నిన్ను బట్టి
నిన్ను బట్టి నీ బిడ్డలకు దీవెన కలుగ చేయడానికి, నిన్ను బట్టి నీ కుటుంబానికి మేలు చేత నింపడానికి, నిన్ను బట్టి నీ దరిద్రతను తొలగించడానికి యేసయ్య ప్రేమ కలిగిన వాడుగా నీ ఎదుట నిలబడి ఉన్నాడు. చేర్చుకో. ఈ మధ్య ఒక వీడియో చూసాను. గుర్రము నిలబడి ఉంది. గుర్రముతో సంబంధించినటువంటి ఆ గుర్రపు పిల్ల ఒక 2 చక్రాల మధ్యలో 2 చక్రాల మధ్యలో కాలు పెట్టేసి కనకలాడటం తీసుకునే పరిస్థితి. నా బిడ్డ కదా, ఈ గుర్రపు పిల్ల నా బిడ్డ కదా, నా బిడ్డ వ్యాధులతో బాధపడుతుంటే, అపాయ మధ్యలో చిక్కుబడి ఉంటే నేను ఎలా దాటుకుని పోయేది? నా బిడ్డని ఎలాగైనా నేను కాపాడాలి, నా బిడ్డకి నేను కనికరం చూపాలి, నా బిడ్డని ఆ కట్టబడిన కట్టలో నుంచి ఆ కలుగుతున్న ఆ కావుని ఎలాగైనా వినిపించాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ఆ గుర్రపు పిల్ల 2 చక్రాల మధ్యలో కాలు తగులుకొని పోయి వినిపించుకునే పరిస్థితుల్లో బాధపడతామంటే అమ్మలాంటి గుర్రము నిలబడి ఉంది. అయ్యో నా బిడ్డకి కాలు తగులుకొని ఎలా తీయాలని చెప్పి బాధ చూస్తాను. ఆ సమయానికి 2 మనుషులు వచ్చి ఆ గుర్రపు పిల్లని ఆ కాలు చిక్కుకున్న కాలు తీసి ఆ గుర్రము పనితో కూడా పంపించేశారు. కాబట్టి దేవుని మహిమపడుతా. యేసయ్య మన మధ్యలోకి వచ్చింది అపాయం నుంచి నిన్ను తప్పించడానికి, చిక్కుబడి నిన్ను బ్రతుకుని విడిపించి న్యాయవంతమైన మార్గంలో నిన్ను నడిపించి నిన్ను దీవించి గొప్ప చేయడానికి మన మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఆయన ఎవరు అంటే నీ పక్షాన రాజ్యమాడి, నీ పక్షాన వ్యాజ్యమాడి, నీ శత్రువుని ఎదిరించి ఆ శత్రువు చేతులు నిన్ను కాపాడడానికి రాత్రి ప్రేమ కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యంలో రాయబడింది. ఆయన ఎవరనేది అక్కడ చూపిస్తాడు దేవుడు. కొలస్సీయులకు రాసిన పత్రిక ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు, ఆయనే సమస్తమునకు ఆధారం, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమా ఆయన అన్నిటికన్నా ముందున్న దేవుడు అంట యేసయ్య. ఆయన ఆధారభూతుడు. ప్రతి మానవుడికి ఆధారం కావాలి. ఈ ఆధారం నుంచే ఎవరు వ్యక్తి ఎవరంటే యేసయ్య మాత్రమే. నీకు ఆధారం ఎవరంటే నా యేసయ్య అని చెప్పాలి. నీకు ఆధారం ఎవరంటే నా ప్రభువు యేసు ప్రభు మాత్రమే చెప్పాలి. నాకు సహాయం ఎవరంటే ఆకాశమందున దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాలా. నా విమోచనకర్త ఎవరంటే జీవము కలిగిన యేసయ్య అని చెప్పాలి. ఇంకొక మాట చెప్పకూడదు. ఎందుకు నీ వాళ్ళని చెప్పవలసి ఉన్నదంటే 2000 సంవత్సరాల క్రితము తన యవ్వనస్తులు ఉన్నటువంటి ఆ ప్రాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన సొంత ప్రాణాన్ని తీసుకొచ్చి పరిపీయము అనేటువంటి ఒక స్థలం దగ్గరికి వచ్చి మెడలు వచ్చి, ఒరేయ్ పట్టులారా, సకల మానవాళి కోసం నా ప్రాణాన్ని నా సొంతముగా నేను బలి చేసుకుంటున్నా. సకల మానవాళి కోసం. ఎందుకయ్యా సకల మానవ కోసం బలి చేస్తున్నావు? అందరూ పాపం చేసి నాశనమైన నరకానికి వెళ్తున్నారు. అందు నిమిత్తం నేనుగానే వచ్చిన బలి ఇవ్వడానికి బలి పశువుగా మారాను. మరణించినట్టు నేను మరణ భూములను విరిచి జీవాధిపతిగా సమాజం నుంచి బయటికి వచ్చి సకల ప్రజల మధ్యలో నేను సజీవుడిగా ఉన్నా. అందుకని నేను ఎవరంటే సమస్త మానవుడికి ఆధారభూతుడు. ఏ వ్యక్తికైనా ఆధారం కావాలంటే దేవుడి తప్ప ఎవరు కాలేరు, కాకూడదు కూడా. ఆయన మరణించినాడు, యవన ప్రాయాన్ని బలి చేసుకున్నాడు, సొంత చేతుల్ని గాయాలు పొందినాడు, సొంత కాళ్ళకి వేగులతో కట్టబడుతున్నాడు, తన సొంత తల మీద ముల కిరీటం ధరించినాడు, తన సొంత శరీరాన్ని దొక్కలో బలముతో పొడిపించుకున్నాడు. 3 సార్లు యేసయ్య కొరడా దెబ్బలు తిన్నాడు. అనేకుల మధ్యలో ఉమ్మివేయబడ్డాడు, అనేకుల మధ్యలో కేలి పరిహాసము చేయబడ్డాడు యేసయ్య.
ఎందుకు వస్త్రం లేని వాడిగా మారాడంటే నీకు నాకు మంచి వస్త్రాలు ఇవ్వడానికి ఆయన అలా మారాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందున దేవుడు భూమి మీదకి వచ్చి భూలోకాన్ని తొంగి చూసి భూమిలో ఉన్నటువంటి ప్రజలందరూ పాపం చేసి నరకానికి సిద్ధమవుతా ఉంటే, అయ్యో నేను కన్న బిడ్డలు, నేను చేసిన బిడ్డలు, నేను తయారు చేసిన నా సంగతి నిత్య నాశనానికి వెళ్ళిపోతుందని చెప్పి ప్రేమ కలిగి, దయ కలిగి, కటాక్షి కలిగి, కరుణ కలిగిన వాడాలి. ఆయన మనం మరణించవలసినట్టు ఆ స్థలంలో, మనం చనిపోవలసినటువంటి ఆ స్థలంలో, మనం చేసిన పాపం నిమిత్తం మనం మరణించినటువంటి ఆ స్థలానికి వెళ్ళి మన కోసం పరిచయపడ్డాడు మన యేసయ్య. ఇప్పుడు ఆయన పరిచయపడితే మనకేమిస్తున్నాడు? జీవాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే మనందరి కోసం మనం మరణించవలసి వచ్చింది. అందు నిమిత్తం మన కోసం ఎన్నో కార్యములు చేస్తున్నాడు, ఎన్నో కార్యములు చేస్తున్నాడు. చిన్న ఆరంభ దినాల్లో ఈ మంత్రం చిన్న మంత్రంగా ఉన్నారు. కుమారయ్య గారి ద్వారా ఈ గ్రామానికి నేను అడుగుపెట్టిన, ఈ గ్రామానికి అడిగిపెట్టి ఈ మందిరంలో పరిచయం చేస్తున్న సమయంలో యేసయ్య నాతో మాట్లాడాడు. ఈ మందిరాన్ని విశాలపరుస్తుందని చెప్పాను. విశాలపరచబడ్డదే ఏ ఘట్టంలో ఉన్నారు చెప్పాలి. విశాలమైన మందిరంలో కనబడుతున్నది దేవుని దీవెన. గ్రామం అంతా మారి మందిరంలో కనబడే నిమిత్తం దేవుడు ఏం చేశాడంటే మనకు మందిరాన్ని విశాలపరుస్తున్నాడు. ఇది ఇలాగ 4 అంతలుగా మార్చబడబోతుంది. ఆమేన్. 4 అంతలుగా ఈ మందిరం విస్తరించబడబోతోంది. దేవుని ఆజ్ఞ, దేవుని మాట, ఆకాశమందు దేవుడు చెప్తున్న మాటలు ఇవి లోకపు మాటలు, మనిషి మాట కాదు. ఇందులో 4 అంతలుగా విస్తరింపజేసి దేవుని చిత్తమైతే, దేవుని ఏర్పాటైతే అటువైపు ఆ స్థలం అనుకొని అరే జనాలు వచ్చేస్తున్నారు, గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాలు కూడా వస్తున్నారు మన మందిరానికి, పక్కన స్థలం కొని విశాలమైన మందిరం కట్టాలని ఒక రోజున మీరు అందరూ కూర్చోబోతున్నారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవునికి. ఇది మీకు మీ గ్రామానికి, చుట్టుపక్కల గ్రామానికి ఏర్పాటు చేయబడ్డ ఒక ప్రణాళిక. జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది చెప్పేది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఏదైనా పైకి వస్తుంది. దేవుని ఆత్మ ఎంతటి పైకి సంభవాలను బయటికి తీస్తుంది. దేవుని ఆత్మ దాచబడిన ఆశీర్వాదాలను బయటికి తీసుకొచ్చేస్తుంది. దేవుని ఆత్మ చెడిపోయిన ఒక మనిషిని పూర్తిగా పవిత్రం చేస్తుంది. బైబిల్ అంటది దేవుని ఆత్మ ఒక మనిషిని పవిత్రపరచాలని బైబిల్లో ఉంది. ఉందా లేదా? ఉంది. 3 రకాలుగా ఒక మనిషి పవిత్రం అవుతున్నాడు. 1 యేసయ్య రక్తం, 2 నీళ్ళ చేత, 3 దేవుని ఆత్మ చేత మానవుడు కడిగి శుద్ధీకరించబడి పవిత్రమైన దేవుని మందిరంలో కనబడుతున్నాడు. ఇది ఎందుకు చేస్తున్నాడంటే యేసయ్య సింహాసనం మీద కూర్చొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన పొందుతున్నాడు తండ్రితో కూడా. ఆ ఆరాధన మందిరం నీవు నేను కనబడటానికి ఈ మందిరంలో ప్రారంభించాడు. ఈ మందిరానికి వచ్చి నీవు మారుపరుచుకుని రక్షణ పొంది ప్రభు బిడ్డగా మారి పాప క్షమాపణ పొందితే ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చెబుతున్నట్టు ఆ స్థలంలో నువ్వు నిలబడి నీవు కూడా వాళ్ళ మధ్యలో యెహోవాని యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యాన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధించడానికి మీరు కూడా ఈ మందిరాన్ని తీసుకొచ్చి పరలోకం తీసుకెళ్ళబోతున్నారు. అందుకని మనకి ఈ మందిరం కావలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి భయంకరమైన మాటలు చెప్పబోతున్నా. కొద్ది మంది మాత్రమే నీ గ్రామంలో ఉండబోతున్నారు. దేవుని ఎరుక చాలా మంది బంధువులు కనబడబోతున్నారు రాబోయే దినాల్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకురా అంటే ఈ గ్రామాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఉందా మాట? వ్యవహార పత్రిక రాయబడింది. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించినాడు. ఎంత అంటే లెక్కలేదు, ఎంత అంటే కూర్చలేము.
విశ్వాసం కలిగి ఉన్నట్లు ప్రార్థన చేయగలిగిన బిడ్డవు కనుక నీకు పరలోకంలో ధవల సింహాసనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని మందిరం ఎందుకు కడుతున్నాడంటే సకల మానవాళి పాపాన్ని తొలగించడానికి, సకల మానవాళి దోషాన్ని తీసివేయడానికి, సకల మానవాళి శాపాన్ని తొలగించడానికి దేవుని మందిరం అవసరము. దేవుడు అవసరం. రెండవది, నేను వ్యాజ్యమాడి శత్రువుతో మిమ్మల్ని అందరినీ పవిత్రపరిచి మీ మందిరంలో పరిశుద్ధంగా మిమ్మల్ని నాటబడుతున్నా. ఆమె నాటబడినటువంటి మొక్క ఆకులు పూసి, ఆకులు వేసి, పూలు పూసి, కాయలు కాసి ఫలాలు ఇవ్వబోతుంది. ఈ మందిరంలో అనేక మంది పుట్టుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవదిగా దేవుని దగ్గర ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను చేయును. పరిశోధింపజాలని మహాకార్యములు దేవుడు మనకు చేస్తాడంటే ఈ దినాల్లో. ఆమె అసలు ఒకసారి చెక్ చేస్తే మనకు అర్థమే కదా అలాంటి అద్భుతాలు మన పట్ల చేయబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆమెకి క్యాన్సర్ వచ్చింది. వాళ్ళు చెప్పారు ఈ మనిషి చనిపోతుంది, ఇంటికి తీసుకెళ్ళిపోండి. మేము ఆ మాత్రలు ఇచ్చినా, ఇంజక్షన్ వేసినా, ఆ వ్యాధికి ఆ క్యాన్సర్ చేయాల్సినవన్నీ మేము చేసాం. ఆ వ్యాధి తరగటం లేదు కానీ పెరుగుతూనే ఉంది. ఇంక మా వల్ల కాదు. ఒకవేళ దేవుడు కలిగిస్తే ఆమెకు బాగోతుంది, లేదంటే మరణిస్తానికి తీసుకెళ్ళండి అని ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఆ తల్లి గారిని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ఆ తల్లి ఏడుస్తా ఉంది. రాత్రి పగలు ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తా ఉందంటే చచ్చిపోతానేమో, నా భర్త అనాథం చేసేస్తానేమో, నా పిల్లలు దిక్కులేని వారు అయిపోతారేమో, నేను బ్రతికి బాగుంటే నా కుటుంబాన్ని, నా భర్తను, నా పిల్లల్ని పోషించుకోగలను కదా అని చెప్పి రాత్రి పగలు ఏడుస్తా. నీ నా ఏడుపు చూసేది దేవుడు ఒక్కడే, ఎవరు చూడటంలా. దేవుడు ఆమె ఏడుపును చూశాడు. ఆమె ఏడుపును చూశాడు. ఆమెతో చెప్పాడు, అమ్మా ఏడుపు మానుకో, ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన ఆ మాట ఆమెకు జీవాన్ని పోసింది. ఆమెతో దేవుడు చెప్తున్నాడు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుని శరీరాన్ని, కూతురా బిడ్డ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి నీ శరీరాన్ని చెక్ చేసుకోకుండా అని చెప్పి దేవుడు మాట్లాడు. భర్తలు తెలిసింది, పిల్లలు తెలిసింది. అలా ఏ హాస్పిటల్లో క్యాన్సర్ అని చెప్పారు, అదే హాస్పిటల్ జాయిన్ చేయించారు. వాళ్ళు తిట్టారు, దీనికి ముదిరింది కదా క్యాన్సర్, మళ్ళా ఏదో చేశారు, మీకు ఎవరైనా గుర్తుందా, ఏదో చెప్పే వినాలి కదా అని పరిహాసం చేసి డాక్టర్ నర్సులు ఆడుతూ ఆ కుటుంబీకులతో మాట్లాడుతున్నారు. ఆవిడ అన్నది వాళ్ళ కుటుంబీకులు అన్నారు, ఒక్కసారి ఈసారికి చెక్ చేయండి, క్యాన్సర్ వ్యాధి కోసం ఒకసారి చెక్ చేయండి, ఉందా లేదా, ఏమైందా వ్యాధి అని చెప్పి రోగికి సంబంధించినట్టు ఆ మనుషులు డాక్టర్ నర్సులు అడిగారు. అడిగి ఒకసారి సరే ఎందుకు లేదు ఇబ్బంది పడుతున్నారు ఒకసారి అడిగి చెప్పారు. చెక్ చేస్తే 100% క్యాన్సర్ వ్యాధి బాగైంది ఆమె శరీరంలో. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు అడిగారు, ఏం చేశారు మీరు, సంపూర్ణంగా నాశనమైంది కదా శరీరము, క్యాన్సర్ టైంలో ఒళ్ళంతా ప్రాగిపోయింది కదా, ఒక్క పర్సెంట్ కూడా ఎక్కడ క్యాన్సర్ వ్యాధి కనబడక వరకు చేయబడాలి, శరీరం అంతా ఉంది కదా, దీనికి స్వస్థత ఎవరు, ఈ వ్యాధులు బాగు చేసిన వాడు ఎవడు అని డాక్టర్లు అడిగితే ఆ కుటుంబీకులు చెప్పలేదు. కానీ ఆ రోగంతో నా తల్లి చెప్పింది, యేసయ్య నాతో మాట్లాడి నా దుఃఖము తొలగిపోయింది, నాకు సంతోషం ఇచ్చినాడు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడితే నాకు విశ్వాసం కలిగింది. ఇది నాకు ఎందుకు కలిగిందని చెప్పి నేను అడిగితే, నేను దేవునికి మొరపెట్టినా, దేవునికి కన్నీళ్లు కాల్చిన, దేవుని ఎదురు నా శరీరాన్ని రోగాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఫలితము నా దేవుడు నాకు గొప్ప కార్యములు చేశాడు, మహత్కార్యములు చేశాడు, మహాకార్యములు చేశాడు,
తల్లి డాక్టర్లకి కుటుంబీకులకి అప్పున్నటువంటి స్టాఫ్ అందరికీ నా దేవుడు గొప్పవాడని చెప్పి సాక్షిగా నిలబడ్డది. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వివరించలేని కార్యములు, వర్ణించలేని కార్యములు, అసంఖ్యమైన కార్యములు మన పట్ల దేవుడు చేయగలడు. దీనికి కావాల్సింది మొదటిది ఒకటి విశ్వాసం, రెండవది ప్రార్థన జీవితం, మూడవది చేసిన ప్రార్థనకి విశ్వసిన దేవుని వైపు చూడటమే చివరి కార్యం. ఆమె అలాగనే చూసింది. నేను స్వస్థతగా పొందకపోతానా? నా దేవుడు స్వస్థపరచుకున్న మౌనంగా ఉంటాడా? నా ప్రభు నేను సిగ్గుపరచబడతానా? లేదు కదా. విశ్వాసంతో ప్రార్థన చేసింది. మహా గొప్పకార్యం నా స్త్రీ చూసింది. మహా గొప్పకార్యం. కాబట్టి నీ నా జీవితంలో విశ్వాసం ఉంటే, నీ నా జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉంటే, నీ నా జీవితంలో దేవునికి మొరపెట్టే బిడ్డగా ఉంటే ఏదైనా నువ్వు సాధించగలవు. నీ ద్వారా దేవుడు మహత్కార్యాలు చేయగలడు. ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. నీవు కొన్నిసార్లు నమ్ముతున్నావు కనుక, కొన్నిసార్లు నా దేవుడు నాకు అద్భుతం చేస్తాడు కనుక, కొన్నిసార్లు ఇది నమ్మిన దేవుడు నన్ను విడవడు కనుక నేను మేలు పొందుతానని విశ్వసిస్తున్నావు. నీ విశ్వాసమే నీకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును కాక. నీ విశ్వాసమే నేను ఆశించే గొప్ప చేయను కాక. నీ విశ్వాసమే ఇంటి వారి మధ్యలో తలగా నిలబెట్టును కాక. నీ విశ్వాసమే నీకు అద్భుతంలో చేయను కాక. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. విన్నపత్తకే పవరే కన్నీరై కాంబవరే సుగం తరుబవరే స్తోత్రం యేసయ్యా. విన్నపత్తకే పవరే నా కన్నీరు చూచువాడా స్వస్థపరచువాడా స్తోత్రములు విన్నపములు వినువాడా నా కన్నీరు చూచువాడా దేవుడు వింటున్నాడు. ఏం చేస్తున్నాడు? సమస్త యుగం మనకి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరొక మాట అక్కడ రాయబడి ఉంది, లెక్కలేవన్నీ అద్భుత క్రియలను చేయవాడు. ఎన్ని కార్యాలు చేస్తాడంట? విస్తారమైన అద్భుతములు చేయడానికి యేసయ్య ఒక్కడే సమర్థుడు. విస్తారమైన అద్భుతాలు అసలు లెక్కించడానికే కాకుండా యేసయ్య చేసిన అద్భుతాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య నమ్ముకొని 30 సంవత్సరాలు అవుతోంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా పట్ల, కుటుంబం పట్ల లెక్కలేని అద్భుతాలు చేశాడు. వివరించలేని ఆశీర్వాదాలు నాకు ఇచ్చినాడు. ఒక రోజున నేను, మా అమ్మ, మా నాన్న, 3 అక్కలు, ఒక అన్న, మేము ఫ్యామిలీగా ఉంటున్నాం. మాకు ఒక ఇల్లు ఉంది, పూరి గుడిస, పూరిల్లు ఉంది. ముందిల్లు పూరిల్లు, వెనకిల్లు పూరిల్లు. కామాక్ష మందిరం పెట్టాం. ఆమెను వెలిగించి ఆమెకు ఆరాధన చేస్తున్నాం. అన్నిలో మేము ఆరాధన చేస్తున్న సమయంలో మా నడుపక్క భీమి వెళ్తామని శుక్రవారం ఉదయకాలం 11 గంటలకి మా ఇంట్లో ఎలుకలు ఎక్కువ. ఎలుకలు అటు ఇటు తిరుగుతూ ఆ దీపస్తంభం దగ్గరికి వెళ్ళి ఆ ఒత్తి వెలుగుతున్నట్టు ఆ ఒత్తిని తీసుకొని ఆ పూరింట్లో ఇంటికి తీసుకెళ్ళి ఆ ఒత్తి మండుతుండగా పూరి పురుషులకు పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ ఎలుగు పెట్టేసి వెళ్ళిపోయింది. దీపం మండుతున్నట్టు ఆ దీపం ఒత్తిని ఆ పెట్టేసి వెళ్ళిపోగానే ఆ దీపం వద్దునట్టు అంతా
కొంచెం 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 అది రాజుకుంటా ఉంది. రాజుకుని ఆ వంట ఆ గ్రామాన్ని సగం గ్రామాన్ని కాల్చుకుంటూ చేసేసి మా గ్రామానికి సగం కుటుంబాలు ఆ పూరి గుడిసి ఆ పూరిలో మొత్తం ఏం చేసింది, కాలి పూరి అయిపోయింది. మా ఇంటి నిండా చెనిక్కాయలు, పొట్ట నిండా చెనిక్కాయలు, మరొక పొట్ట నిండా రోడ్లు. మేము పంటలు పండించేవాళ్ళం, వ్యవసాయంలో రైతుల. అలాంటి కుటుంబానికి సంబంధించిన మా కుటుంబంలో మేము దేవుడిని పెట్టుకొని ఆరాధన చేస్తే అదే మాకు ఉరిగా మారింది. బైబిల్ అంటే నువ్వు ఏది ఆరాధన చేస్తావు అది నీకు ఉరి అవుతాన్ని. అంటే క్రీస్తును ఆరాధన చేస్తే అది నీకు మేలుకరంగా మారుతానని దేవుడు అంటాడు. క్రీస్తును మాత్రమే ఆరాధన చెయ్యి, అది నీకు మేలుకరంగా మారుతాడు. దేనిగా నువ్వు ఆరాధన చేస్తే అది నీకు ఉరి అవుతానని అంటాడు దేవుడు. నీకు కాదు, నాకు కాదు, లోకస్తునికి. అలాంటి స్థితిలో మేము ఉన్నప్పుడు ఈలుక సుల్లెత్తును పెంగేసింది, అద్దెకు ఉంది, సగం దూరం కాలింది. కొంతమంది చెప్పులు తెచ్చారు మమ్మల్ని పట్టడానికి. మిమ్మల్ని పట్టే కదలా మా ఇల్లు కాలిపోయింది, మా కుటుంబం నాశనం అయింది అని చెప్పి చెప్పులు తెచ్చారు పట్టడానికి. పొరకట్ట తెచ్చి ఒక ఆయన పట్టడానికి, ఒక ఆమె చేట తెచ్చింది మమ్మల్ని పట్టడానికి, ఒక ఆయన గడపాలు తెచ్చినట్టు మమ్మల్ని పడడానికి, ఒక మహాముడు గడపాలు తెచ్చినట్టు మమ్మల్ని పడడానికి. ఆ రాత్రి మేము కాపాడబడుతున్నాం. అందుకని వచ్చింటే మేము చచ్చేవాళ్ళం. దగ్గర మేము 8 మంది మా కుటుంబం లాగా. ఆ రాత్రి తండ్రి గారు మా తండ్రి మరొక మాట్లాడారు, కుటుంబాల భార్య బిడ్డలారా, ఈ రాత్రికి మనం బ్రతుకున్నామా, మన గ్రామస్తులందరూ మనం చంపేస్తారు. కాబట్టి రాత్రి 4 గంటలకు ముందే, కలతల వారికి ముందే మనకు బావి ఉంటుంది, నీళ్ళ పంపు ఉంది. నీళ్ళ పంపు రెండు బావిలకి మనం అందరూ చచ్చిపోతాం. మీరు 4 గంటలకు సిద్ధపడండి అని చెప్పి మా తండ్రి మాకు వాగ్దానం చేశాడు రాత్రి పూట. అందులో వాళ్ళలో నేను చేశానంటే ఎక్కడో నా గుండెల్లో బాధ, లోతుల వేదన. దైవమా అని చెప్పి మేము ఆరాధన చేస్తే ఇవే మమ్మల్ని చంపుకోబోయేది. దేవుడు అని చెప్పి మేము పూజలు పురస్కారాలు చేస్తే ఇవే మమ్మల్ని నాశనం చేసేది. అయ్యో మాకు అని చెప్పి మేము చేపిస్తే ఇవే మమ్మల్ని చంపుకోబోయేదని చెప్పి మేము వేదన చెందుతున్నా. రాత్రి నేను చిన్న బిడ్డగా, వయసు కూడా రాను అక్కడ దినాలు. అట్లా మూడుతున్న సమయంలో, వేదన చెందుతున్న సమయంలో, మేము కుటుంబం అంతా బాయిలకు దూకి చచ్చిపోతున్న సమయంలో ఆ రాత్రి మా తండ్రి గారు యేసుక్రీస్తు ప్రభువు దర్శనమిచ్చినాడు. సభలోకి దేవుని మా తండ్రి ఎలాంటి వాడంటే ఏ గవర్నమెంట్, ఏ మానవుడు, ఏ డిపార్ట్మెంట్ చెప్పినా వినే రకము కాదు. ఎవరు చెప్పినా ఆయన పోయేదారే ఆయన చెప్పినే వేదవాడు. ఏ పండుగ వచ్చినా మాకు నామాలు పెట్టేవాడు. నేను తప్పించుకుని వెళ్ళిపోయేవాడు ఇంట్లో. మా డాడీ పేరు ఎప్పుడు చూసినా నామాలు వేస్తాడు. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని ప్రభువు ఏం చేశాడంటే తన ప్రాణం ఇచ్చి మమ్మల్ని తప్పించుకున్నాడు, మమ్మల్ని విడిపించుకున్నాడు. తన సొంత రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని ఏసే బిడ్డగా చేసాడు. ఆయనకి మహిమ కలుగుగాక. చప్పట్లు కొట్టు. రాత్రి మా తండ్రి చెప్పిన మాట నాకు ఇప్పుడు బిడ్డ కథకుంది. ఉదయకాలం లోపల బాయిల దగ్గర మనం సావాలి, ఇది మనకు మంచిది. లేదంటే ఉదయాన్ని మనం చంపేస్తారు మన గ్రామస్తులు అని చెప్పి మాకు వాకించాడు మా తండ్రి గారు. మేమంతా రాత్రి పూట బాగా ఏడ్చి కన్నీరు కాల్చి వరాది వరకు ఏడ్చినాం. అయ్యో మా బ్రతికితేనా, ఇల్లు ఒక పక్క కాలింది, ఆస్పత్రి నష్టమైపోయింది. 20,000 రూపాయలు సూట్ కేసులు ఉంటే ఆ 20,000 రూపాయలు అంటే పూర్తిదైంది. ఒక నిండా ఒట్లు మొత్తం పాడైంది. ఒక్క వస్తువు తీసుకొని బయట దాని ఒక దరిద్రమైన బ్రతుకు మేము బ్రతికినాం. ఆ రోజుల్లో మా జీవితం ఇద్దరని చెప్పి వేదన చెందుతున్న దినాలు అవి. ఆ ఒక్క దీపస్తంభం మా జీవితం పూర్తిగా చీకటిమయం చేసింది. అందుకే అంటాడు, జ్ఞానంగా బ్రతకండిరా ప్రజలారా, జ్ఞానంగా నడుచుకోండి, బుద్ధిజీవులాగా బ్రతికేస్తున్నాం. ఏది కనబడుతుందని ఆరాధన చేయొద్దు.
సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నిన్ను తయారు చేసిన ప్రభువు భూమి మీద ఉన్నాడు. ఆయన గుర్తు చేసుకో. నేను కనపడుతున్నాను, మనం ఆరాధన చేయకూడదని ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నారు. చాలా మంది వింటున్నారేమో ఈ గ్రామస్తులు ఈ మాట. ఈ గుండెకాయ ఏ గుండెకాయకి భయపడే గుండెకాయ కాదు ఇది. ఎవరినన్నా ఎదురించి చెప్పగలిగిన శక్తి మనకి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భయంకరమైన శపించబడిన కుటుంబీకులమైన మమ్మల్ని ఇంచుమించిన 20,000 మందికి 20,000 మంది దేవుని బిడ్డలుగా మారా. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా మారి బాప్తిసం తీసుకొని నేను పాస్టర్ని, రెవరెండ్ పీటర్ పాల్, ఇప్పుడు నా పేరు, మా అన్న పేరు రెవరెండ్ స్టీఫెన్, మా అక్క వాళ్ళ పేరు బిషప్ పాస్టర్, డానియల్ పాస్టర్. శాపగ్రస్తమైన కుటుంబీకులమైన మమ్మల్ని యాజకుని కుటుంబంగా చేశాడు నా యేసయ్య. ఆనికే సకలమైన కీర్తి కలుగును గాక. నశించిన వారిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని చెప్పి వాక్యం రాయబడింది. ఆ నాశనమై ఉన్న కుటుంబీకులు మేమే, నరకానికి సిద్ధమైన కుటుంబం నాదే, శపించబడిన వ్యక్తిని నేనే. ఒకప్పుడు రోజు దేవుడు నన్ను దీవించుకుంటూ నాకు అన్నాడు, బిడ్డ ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళని నువ్వు దీవించు, ఏ మందిరమైనా వెళ్ళి ఆ ప్రజలు నువ్వు దీవించు, ఏ గ్రామానికైనా వెళ్ళి ఆ గ్రామాన్ని నువ్వు ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తా, నీవు దీవిస్తే నేను దీవిస్తా అని చెప్పి నాకు మాటిస్తే నేను వెళ్తున్న ప్రాంతం అంతా ప్రజలు దీవించి నేను వస్తా ఉంటాను. దేవుని దీవెన, ఏమి దీవెన? యేసయ్య దీవెన. చప్పట్లోని దేవుని కనపరచు. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య దీవెన కావాలి. యేసయ్య దీవెన ఉంటే శాపము లేని దీవెన, కష్టపడని దీవెన, వేదన లేని దీవెన. మరొక మాట ఉంది బైబిల్లో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తాడు. యెహోవా నిన్ను దీవిస్తే నీకేం కలుగుతుంది? ఐశ్వర్యం కలిగి ఉంటావు. అందుకని ఈ ఉదయకాలం యేసయ్య లెక్కలేని ఆశీర్వాదాలు ఇవ్వడానికి, లెక్కలేని అద్భుతాలు చేయడానికి దేవుడు నిన్ను పిలిచినాడు. లెక్కలేని అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు మీరు నీ కుటుంబీకులు ఈ రాత్రి నుంచి పొందుదురు గాక. యేసు నామములో ఆమేన్. యేసు నిలబడతాం, ఆరాధన ముగించుకుందాం, లేచి నిలబడతాం. కళ్ళు మూసుకో. నీకేం కావాలో అడుగు, దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. చివరి మాట, చివరి మాట, చివరి మాట. ఆయన భూమి మీద వర్షాన్ని కురిపించును, రాబోయే దినాల్లో సమృద్ధి వర్షం మన ప్రాంతాలకు కుమరించబడతా ఉంది. పొలముల మీద నీళ్లు ప్రవహించును, పంటలు బహుగా పంటలు పండించబోతున్నారు. అట్లు ఆయన దీనులను ఉన్నతమైన స్థానాలకు నియమిస్తున్నాడు. నేనేమి లేదు ప్రభువా, నేను చాలా దరిద్రులని, పాపుల్లో ప్రథమ పాపిని, నాకంటే పాపి భూమి మీద ఎవరు లేరయ్యా. దీన మనసులు కలిగి ఉంటే ఉన్నతమైన స్థానం నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. చివరి మాట, నువ్వు దిక్కు చూస్తున్నావా? నువ్వు దిక్కు చూస్తున్నావా? ఇక్కడ నుంచి నీ దుఃఖము సంతోషమవుతుందని చెప్పి సర్విస్తున్నాడు. ఎన్ని మాటలు చెప్పాడు, అన్ని వాగ్దానాలు ఈరోజు నువ్వు పొంది అనుభవం. ఇక్కడి నుంచి నువ్వు దరిద్రురాలి కాదు, ఇక్కడి నుంచి నువ్వు పాపివి కాదు, ఇక్కడి నుంచి నువ్వు మూర్ఖురాలి మూర్ఖుడివి కాదు. దేవుని చేత దీవించబడిన సంతతి. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందా. నా పాపములను క్షమించయ్యా, నా దోషములు మన్నించయ్యా, నా బలహీనతలను క్షమించు ప్రభువా, నా వివేకులను క్షమించు నాయనా. యేసు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపాశక్తి సంపూర్ణుడా నీకు వందనాలు. మహిమ కలిగిన తండ్రి నీకు వందనాలు. జాలి కలిగిన దేవా నీకు వందనాలు. చేసిన పాపాలని మన్నించయ్యా. ఒకవేళ పాపాలు మిగిలితే మన దేవుని దగ్గర అడుగుదాం, దోషాలు మిగిలితే మన ప్రభు దగ్గర క్షమాపణ కోరుదాం. పొరపాటుగా మాట్లాడితే దేవుని ఆజ్ఞ పొందేటట్టుగా మనం సమాధాన పడదాం దేవుడితో. అప్పుడు వేసింటే ప్రభుతో సమాధానం
పాపములను క్షమించయ్యా, నా దోషములను మన్నించయ్యా, నా పాపములు నా బిడ్డల మీదకి రాకూడదు నాయనా. నేను చేసిన అపవిత్ర కార్యములను క్షమించయ్యా, నేను చేసిన మోసపూరితమైన కార్యములను మన్నించు ప్రభువా. నీవు రక్షించిన సమర్థుడికి, నీవు మన్నించిన గొప్పవాడివి, నీవు కనికరించిన ప్రభువా. దీన మనసు కలిగిన దేవుడికి నాయన, గర్విష్ఠుడైన దేవుడు కాదు ప్రభువా, అహంకారైన దేవుడు కాదయ్యా. ఆదరించి ఆది సంబోధులుగా ఉన్నావు, ఆదరించి ఆధారభూతులుగా ఉన్నావు తండ్రి. వేవేల ప్రజల మధ్యలో స్థుతుల మధ్యలో నివాసం చేసే దేవుడుగా ఉన్నావు ప్రభువా. నా పాపములను క్షమించు, దోషములను మన్నించు. అందరికి వచ్చిన నన్ను దీవించయ్యా, నేను ఎత్తుకొని వచ్చిన నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. మీ ఆశీర్వాదం కోసం వచ్చిన నాకు మేలు కలిగించండి. నా తల్లిదండ్రులను తొలగించయ్యా, నేను చేసిన పాపములు మన్నించును గాక, నా భర్త చేసిన పాపములు క్షమించును గాక, నా కుటుంబీకులందరూ, నా పిల్లలు, మా అత్త మా మామ చేసిన పాపములు మన్నించబడును గాక, నా తల్లిదండ్రులు సహోదరులు చేసిన పాపములు ఈ రోజు కూడా మా కుటుంబాన్ని వదిలిపోను గాక, మాకు నెమ్మది కలుగును గాక. ఈ రోజు నుంచి మాకు సంతోషం కలుగును గాక. ఈ రోజు నుంచి మా దుఃఖం ఈ రోజు కూడా ప్రభు మాయమైపోవును గాక. మా బలహీనతలు మేము మందిరంలోనే విడిచిపెట్టేస్తున్నాం. ఇక్కడి నుంచి మేము బలవంతులుగా ఉందుము గాక. సంసోను లాంటి బలము మాకు కలుగును గాక, దావీదు లాంటి బలము మాకు కలుగును గాక, గిద్యోను లాంటి బలవంతులుగా మేము మారుదుము గాక. యేసు నామములో పాపములను క్షమించు, దీవించు, మమ్మల్ని కనికరించు. మీ కోరికగా మమ్మల్ని మార్చండి. మీ కళ్ళు నాకు దయచేయి ప్రభువా, మీ మనసు నాకు దయచేయి నాయనా, మీ హృదయం ప్రభువా నాకు ఈ ప్రభువా. నా కఠినమైన హృదయం తీసివేయబడును గాక. ఇలాంటి మంచి మనసు నాకు కలుగును గాక. నా కాడు పాపకు కాడు ప్రభువా పవిత్రమైన కాడుగా మారును గాక. నా చేతులు అపవిత్రమైన చేతులయ్యా, పవిత్రమైన చేతులుగా ఈ రోజు నుంచి నాకు మార్చించును గాక. నేను వినేది ఏదైనా తల్లి అది పవిత్రంగా మారును గాక. ప్రభువా, ప్రకాశ కలిగిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. మాకు ఆశ్రయపురంగా ఉంటానంటున్నాము. మా పక్షాన యుద్ధం చేసి మాకు జీవించి మాకు బలం ఇచ్చి కాపాడుతానంటున్నావు ప్రభువా. తీర్పు తీర్చొద్దు, తీర్పు పొందకూడదని చెప్పి సర్విస్తున్నావు తండ్రి. మేము తీర్పు తీర్చే వాళ్ళ ఎక్కడి నుంచి మేము ఉండకూడదు. తీర్పు మా మీదకి రాకూడదు, మాకు న్యాయమే జరగాలి తండ్రి. మాకు న్యాయమే కలగాలి ప్రభా, మాకు అన్యాయమే జరగకూడదు రాజా. ఆ పక్షాన్ని మాకు యుద్ధం చేసిన అయ్యా, మేము ఎల్లప్పుడూ తండ్రి మహా గొప్ప కార్యములు పొందుదుము గాక. లెక్కలేని అద్భుత కార్యములు మేము అనుభవించుదుము గాక. అయ్యా, మా భూమి మీద సమృద్ధి వర్షాలు పడుతుగా, మీ ఎండ కనబడక మరుగై సూర్యుడు మరుగై పోవును గాక. యేసు నామములో ఆదామునికి స్తోత్రం. దీనులుగా మమ్మల్ని మార్చండి. దుఃఖ తెరం నుంచి ప్రభు సంతోషకరంలోనికి మమ్మల్ని చేర్చడానికి మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. అందరినీ చేతి నీళ్ళు భద్రపరచండి. వేవేల ప్రజలకి, లక్షలాది ప్రజలకి, కోట్లాది ప్రజలకి ఒక దీవునికరంగా మమ్మల్ని ఈ రోజు మార్చిన బట్టి స్తోత్రాలు దేవా. ఎన్నటికీ దీవించబడి బిడ్డలుగానే ప్రజల మధ్య కనబడదు గాక. అనుకునే ప్రభా ఏమి లేని వాటి దేనికి పనికిరాని పాత్ర దూరంగా ఉదరకాలం ఈ రోజు ఇప్పుడు దాకా ఉపవాసంతో నన్ను తీసుకొచ్చినావు తండ్రి. భారపరితంగా మనసును పెట్టావు ప్రభా, కన్నీటి ప్రవక్తగా చేశావు నాయన. ఎక్కడో పనికిరాని పాత్రని ప్రభా ఈ గ్రామస్తుల కోసం కన్నీరు కాచడానికి సహాయం చేసావు తండ్రి. స్తోత్రాలు. నా కన్నీటి ఒక్కొక్క పొట్టు ఒక్కొక్క కుటుంబీకుల మందిరంలో చేర్చబడును గాక. యేసు నామములో ఒక్కొక్క మొక్కల ప్రార్థన ఒక్కొక్క గ్రామాన్ని మందిరానికి చేర్చును గాక. ఒక్కొక్క ఉపవాస ప్రార్థన తండ్రి దేశ
దర్శించబోయే భాగ్యంలో నాకు మాకు కలుగును గాక. గొప్ప కార్యములు నా పట్ల జరిగించి ఆశీర్వదించమని ఉన్న పాటలు మమ్మల్ని వదిలిపెట్టకుండా దేవా మంచి నెల విత్తుకుంటే విత్తనాలుగా 30 రెట్లు 60 రెట్లు 100 రెట్లుగా మేము ఫలించుదుము గాక. ఈ సంవత్సరం ఆయన సంఘాలు వందలాది వేలాది చేర్చబోతున్నాం. మందులు నిండిపోయి బయట నిలబడే స్థితిని తీసుకొస్తున్నావు నాయన. లోకంలో ప్రతి పరిగెత్తి పూజ చేసిన కుటుంబాన్ని పడగొట్టి అందులో విశ్వాసంగా చేర్చబోతున్నావు. అందులో డిసెంబర్ 31 లోపల బ్రహ్మ మందిరము నిండారుగా నాకు ఆత్మచేతనైతే నిశ్చితమైతే మరొక సంవత్సరము మరొక నెలల ప్రభావం నీ వైపు వచ్చినప్పుడు నాయన ఈ మందిరంలో ఒక వ్యక్తులు కనబడకపోవదును గాక. మందిరము నిండా ఆత్మ చేర్చి ఆరాధన చేసి గొప్ప దేవుడిగా మీకు కనబడుతున్నాను. గొప్ప కార్యం చేసి ఆశీర్వదించు. నన్ను మమ్మల్ని నూతనంగా దీవించి ఆశీర్వదించు. నూతన బలం, నూతన శక్తి, నూతన ఆరోగ్యం, నూతన ఆస్తి, నూతన ఐశ్వర్యము నాకు మాకు వెంటగా కలిగేసి ఆశీర్వదించమని క్షేమంగా తీసుకొచ్చిన యేసయ్య క్షేమంగా సకాలంలో ప్రభావ ఆ ప్రార్థనలను చేర్చి ఆశీర్వదించు. నిశ్చితమైతే ఉదయకాలం గ్రామాన్ని కుటుంబాన్ని దర్శించి వాళ్ళందరికీ ప్రార్థన భాగ్యం దయచేయండి. ఈ పుష్కరగడ్డ గ్రామస్తులందరికీ ఆశీర్వాదం సమాధానం కలుగును గాక. ఎంతమంది పరీక్ష రాస్తున్నారు అందరికీ పాస్ కలుగును గాక. ఈ గ్రామంలో ఒక బిడ్డ కూడా బయట కాకూడదు యేసయ్య. గ్రామ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నా అత్యధికమైన మార్గంలో పాస్ చేయను గాక. యేసునామములో గవర్నమెంట్ ఉద్యోగాలు దొరుకును గాక. వివాహాలు జరుగును గాక. రోగాలతో పీడిపబడిన ప్రతి బిడ్డని ఆరోగ్యకరమైన శరీరంగా మార్చును గాక. యేసునామములో ఎన్నడూ నా విశ్వాసులు నాయన ఇక్కడ సంఘంలో నిశ్చితమైతే మరొక వారము ప్రభువా కొత్తగా మేము 6 కుటుంబాలు వచ్చినామని 7 కుటుంబాలు వచ్చినామని 5 కుటుంబాలు వచ్చినామని చెప్పే విశ్వాసులుగా ఈ సంఘము మార్చబడును గాక. యేసునామములో ప్రతిదిన సంఘాన్ని అభివృద్ధి పరచండి. మనం నిండా ఆత్మచేర్చి ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని 4 విస్తరణ వచ్చి 300 ప్రతిఫలం ఆశలు ఐశ్వర్యమైన సమానంలో ఆరోగ్యం కృపగా మాకు దయచేయమని ఆయన మరి పాస్పోర్ట్ నాకు ఇప్పించి తెలుసుకోవడం అమెరికా, లండన్, నైజీరియా, జెరూసలేం ప్రభా ఈ సంవత్సరం సహాయం చేయండి. ఆ లలితతో ప్రభావం సుజాతతో అతను రేసికతో మాట్లాడండి. ఆ దేశానికి వెళ్ళి పరిచయం చేసే భాగ్యము నాకు దయచేయండి. ఇనగ్రేషన్ ప్రభా చేయమందుడానికి సహాయం చేయండి. దేశ విదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించి కోట్లాది మందిని మోక్షం తీసుకునే ధన్యత భాగ్యము నాకు కలుగును గాక. ఆశీర్వదించు. వచ్చిన పెద్దలు ప్రభా ఇక్కడ ఆశీర్వదించు. నన్ను నడిపించిన రాజన్నయ్య మారిబిడ్డల కుటుంబాన్ని విశ్వాసని ఉన్నతులుగా మీరు దీవించండి. అన్నయ్య మారిబిడ్డల కుటుంబానికి మీరు కలిగించండి. చిన్న బిడ్డలందరూ దీవించమని కాంప్లికేషన్ నాయన సౌండ్ సిస్టమ్ కీబోర్డ్ వేసిన బిడ్డలకి నూరుతల బలము, నూరుతల ఆయువు, నూరుతల ఆశీర్వాదం కలిగజేసి కాపాడాలని ఈ సంఘం ఉద్యమం కనబడడానికి సహాయం చేయండి. అయ్యా దీన్ని నడిపిస్తున్న పెద్దల ప్రభావ సేవకులు బిషప్లు రేవట్లు అందరికీ బలము, శక్తి, ఆరోగ్యం